శ్రీహరి యాదవ్ గారు ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే బండి భగీరథ విషయంలో కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువగా దూకుడుగా బీజేపీ మీద ఎక్కువగా బీఆర్ఎస్ ప్రదర్శించినట్లు అర్థమవుతా ఉంది. ఏంది దీని మీద అంతగా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు? పదే పదే అసలు చివరికి బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ కార్నర్ చేస్తూ ఎక్కువగా మీరు విస్తృస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ధర్నాలు, చేస్తున్న మాటలు, హడావుడి ఏంది, దేనికి సంకేతం ఇది? నమస్తే రహీం భాయ్, గుడ్ ఈవినింగ్. నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఆ ప్రతినిధులకు, అదేవిధంగా మన మెగా 9 ప్రేక్షకులకు అందరికీ నమస్తేనా. ఇది ఇలా ఆడావుడి ఏదో మన మూర్తి గారు చెప్పినట్టుగా ఏదో బాగిలో కొట్టుకుపోతుంటే కట్టెపులు దొరికినట్టు అదంతా అదన్నా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం ఏదైతుందో వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ అస్తిత్వంతో లేదా తెలంగాణతో ఉన్నటువంటి పార్టీని ఉనికిలో లేకుండా చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఒకళ్ళ నేరాన్ని ఒకరు కప్పిపుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద కేంద్రం స్పందించదు. కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు ఏమేమి పాటిస్తుందో వాటి మీద రాష్ట్ర కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు అక్కడ ధర్నా చేస్తారు. రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తారు. కానీ ఈ స్థానిక కాంగ్రెస్ నాయకత్వం బీజేపీ కేంద్రంలో చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎక్కడ నోరు మెదపరు. ఈ వీటితో పాటు స్థానిక ఇదొక రాజకీయ సమస్య కాదన్న. ఇది ఒక రాష్ట్రంలో ఒక లంపెన్, ఒక పొరంబోకు చేసినటువంటి పనిని ఓన్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఇప్పుడేమో సంబంధం లేదు అని చెప్పి కోర్టుకు పోయి బండి సంజయ్ మీద ఎలాంటి ఆరోపణ లేదు, బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ ఎందుకంటారని ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళందరూ ఇదే బండి సంజయ్ కొడుకు గతంలో పార్టీ నిర్వాహకాలలో కానీ పార్టీ కార్యక్రమాలలో కానీ లేదా ఆయన కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ యూనివర్సిటీలో కానీ మహేంద్ర యూనివర్సిటీలో కానీ ఎన్ని అరాచకాలు వచ్చినా కూడా దానికి ఏం చేశారంటే నాయకుల మధ్య ఎక్కడో ఒక కుటుంబ సభ్యుల్ని లాగద్దనే సెంటిమెంటే కావచ్చు, దానికి తోడు వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఒకరి తప్పులు ఒకరు ఎత్తు పెట్టుకోలేనటువంటి ఓ రహస్య ఒప్పందంలో భాగం కావచ్చు. బయట పెట్టలేదు. కాంగ్రెస్ ఇక్కడ మైలేజ్ కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ కాదు, ఒక కంపల్షన్ క్రియేట్ చేసినాం. ఒక నేరస్తుని పట్ల చట్టము అందరికీ సమానమే అని ఒక కేంద్ర మంత్రి కొడుకైనంత మాత్రాన ఒక బాలిక జీవితంతో ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకోమని చెప్పి ఒక బీఆర్ఎస్ పార్టీ కాదన్నా మొత్తం పౌర సమాజం అంతా ఇన్వాల్వ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటంటే ఆధార్తో సహా ప్రధానంగా మాకు సంబంధించినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి పూర్తి స్థాయిలో ఎట్లా ఈ పోక్సో కేసుకు సంబంధించి ఎట్లా ఇది పోక్సో కేసు అవుతుంది, ఎట్లా అమ్మాయి కుటుంబాన్ని ఎట్లా వేధింపులకు గురి చేశారు, అట్లే మొత్తం ఈ ఎపిసోడ్ అందరూ 8వ తారీఖు నుంచి మాట్లాడుతున్నారు. ఎంతసేపు మే 8 నాడు కాంప్లైంట్ వేసిన రోజు నుంచి మాట్లాడుతున్నారు. అంతకంటే కొన్ని నెలలుగా ఆ కుటుంబాన్ని ఎట్లా వేధింపులకు గురి చేశారు, మధ్యవర్తుల పేరుతో ఎట్లా బెదిరింపులకు గురి చేశారు, అట్లా చివరికి ఇక్కడ ఎక్కడ దాకా వచ్చింది. సహజంగానే ఆడపిల్లలు తల్లిదండ్రులు కానీ ఆడపిల్లలు కానీ ఏం ఆలోచిస్తారు, బ్లేమ్ కావద్దు, బజార్లో పడద్దు, మనం ఎక్కువ బ్లేమ్ అయితే మళ్ళీ అన్ని అందరూ ఆడపిల్ల వైపే చూపిస్తారు అనే కొంత సగటు సాధారణ మనస్తత్వంతో సగటు సమాజంలో ఉన్నటువంటి మహిళ లేదా బాలికలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పడే ఆవేదనలో వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు. తన వేధింపు నుంచి బయటపడడానికి కానీ, తను ఎట్లా వేధిస్తున్నాడు, ఇంటికి వచ్చి ఎట్లా వేధిస్తున్నాడు, అమ్మాయి పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నాడు అని, తర్వాత కూడా అమ్మాయితో ఉన్నటువంటి లేదా వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటోలు తనే బయటపెట్టి రివర్స్ అమ్మాయి మీద కేసు పెట్టి ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు కాంప్రమైజ్ అయితలేరు, ఖచ్చితంగా తప్పును ఎత్తి చూపెడుతున్నారని చెప్పిన తర్వాత బండి సంజయ్ గారి ఇంట్లోకి పోయిన విషయాలు ఇప్పుడు ఇలా బయటపడాల్సింది, విచారణ తేలాల్సింది ఏంటంటే బండి సంజయ్ గారికి సంబంధం ఇప్పుడు ఏదో బయట మన రాజకీయ విశ్లేషణలో కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి ప్రోమోలో కానీ అదే పెడుతున్నట్టు బండి సంజయ్కి ఏం సంబంధం కొడుకు తప్పు చేస్తే అని. లేదు, కొడుకు మీద నేరం ఆరోపించబడ్డ మొదటి రోజు నుంచే ఆ కుటుంబము బండి సంజయ్ ఇంటికి పలుమార్లు తిరిగింది. మధ్యవర్తులు బండి సంజయ్ తోటి మాట్లాడిపించే ప్రయత్నం చేస్తే నేను ఎవరో తెలుసా అని చెప్పి చాలా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు మీకు పూర్తి వివరాలు ఉన్నాయి. అందులో మీకు ఆ వివరాలు మీకు కూడా అందజేస్తాము. చాలా ఘోరంగా మొత్తం కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిండు. నేను అనుకుంటే అసలు మీరు ఉండరు అనే దాకా పోయిండు. అప్పుడు కదా వాళ్ళు మేము ఉన్నా సరే ఉండకున్నా సరే కానీ న్యాయం బతకాలి, మా పిల్లలకు జరిగినటువంటి అన్యాయం సమాజానికి తెలవాలి, ఖచ్చితంగా తప్పు చేసిన శిక్ష పడాలని కుటుంబం ధైర్యంగా ముందుకొచ్చింది. ఇలా బీఆర్ఎస్ రాజకీయం కాదు, ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ధైర్యాన్ని ఇచ్చింది. ఆ బాలికకు జరిగినటువంటి అన్యాయం మీద బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదన గురై వాళ్ళ మీదనే తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ మీదనే అసలు హనీ ట్రాప్ అనే పదం తీసుకురావడంలోనే ఈ మేజర్ మీడియా ఏదైతే మెయిన్ మీడియా ఉందో మెయిన్ మీడియా మొత్తం ఒక రకంగా దుర్మార్గంగా వివరించింది. ఒక బాలిక పట్ల వివరించాల్సినటువంటి కనీస
కనీస ధర్మం ఎక్కడ కూడా పాటించలేదు. పాటించకపోగా ఇప్పటికి కూడా కొన్ని పత్రికలలో వస్తున్నటువంటి చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. సాధారణ ఖైదీగా చూస్తున్నారు. ప్రజల కోసం పోరాట చేయలేకపోయిందా? నేను ప్రజా ఉద్యమంలో పాల్గొని చేయలేకపోయిందా? ఏ విషయంలో చేయలేకపోయాడు? ఒక బాలిక కేసులో, పోక్సో కేసులో, అత్యాచారం కేసులో జైలుపోయినాని పట్ల వాళ్ళ సానుభూతి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సాధారణ ఇచ్చిర్రు అని పప్పే పెట్టిర్రు, అని చారు పోసిర్రు, అని ఖైదీలతో వచ్చిర్రు. రాజకీయ ఖైదా? ఇవన్నీ బట్టి చూస్తూ ఉంటే ఇప్పటికీ కూడా ఇంకా కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్నటువంటి, లేదా బండి సంజయ్ కొడుకును వెనకేసుకురావడానికి, లేదా బండి సంజయ్ని వెనకేసుకురావడానికి ఒక రకంగా ఇందులో కేంద్ర సహాయ మంత్రి హోదాను అడ్డం పెట్టుకునే కదా ఇవన్నీ చేసింది, బెదిరింపులకు గురి చేసింది. కాబట్టి కేంద్ర సహాయ మంత్రి హోదాను తను ఉన్నంత వరకు కూడా నిష్పక్షపాత విచారణ జరుగుతుంది, కానీ ఆ బాలికకు కానీ బాలిక న్యాయం జరుగుతుంది కానీ ఎవరు నమ్మట్లేదు. ఖచ్చితంగా ఇప్పటికైనా నిజంగానే బీజేపీ సనాతన ధర్మాన్ని నమ్మితే, మహిళల పట్ల గౌరవమే ఉంటే, ఒక బాలిక జరిగిన అత్యాచారం మీద వాళ్ళు చెప్పే బేటీ బచావో బేటీ పడావో మీద వాళ్ళకి నమ్మకం ఉంటే ఇమ్మీడియట్గా చేయాల్సిన పని ఏంది? ప్రధానమంత్రి గారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న రోజే కదా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఉన్నది. ఆ తర్వాత నుంచి మొత్తం పార్టీ యంత్రాంగం మొత్తం సోషల్ మీడియాలో ఇట్లా తెరిస్తే ఏ ఎందులో చూసినా, అది ఫేస్బుక్లో చూడు, ట్విట్టర్లో చూడు, ఇన్స్టాలో చూడు, ఎందులో చూసినా కానీ అమ్మాయి యొక్క లైఫ్ మీద, అమ్మాయి యొక్క ప్రవర్తన మీద, అమ్మాయి యొక్క ఆకారం మీద, ఆ బాడీ షేమింగ్ ప్రవర్తన మీద ఎంత విచ్చలవిడి ఒక విశృంఖలమైనటువంటి దాడి చేశారన్న వాళ్ళు దాన్ని ఒక రకంగా డిఫెండ్ చేసి